ఆల్ రైట్, గుడ్ మార్నింగ్, వాట్సాప్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2, టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఎన్ని గంటలు వండుకున్నా ఆల్మోస్ట్ ఒక 10 to 11 అవర్స్ వాడుకున్నా. రాత్రి ఎప్పుడు నాకు తెలిసి 8:30 వరకు అయితే గుర్తుంది నేను మేల్కున్నట్టు. సో దాని తర్వాత నుంచి ఎప్పుడు పడుకున్నానో ఏం చేసినా అసలు ఏం గుర్తులేదు, అంత ఘోరంగా నిద్రపోయినా. సో రూమ్ టూర్ కూడా పెద్ద ఇవ్వడానికి ఏం లేదు, జస్ట్ సర్వీస్ అపార్ట్మెంట్ చూపిస్తూ ఉండండి. ఇది ఒక బెడ్ మాత్రం చాలా బాగుంది. అండ్ నేను మొత్తం మెస్ చేసి పెట్టేసిన. అండ్ ఏసీ ఉంది, ఫ్యాన్, వాష్రూమ్ క్లీన్గా ఉంది, అండ్ కబోర్డ్. ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా ఉంది. ఇది హాల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కిచెన్. అండ్ ఇక్కడ తినొచ్చు. సో అది ఓవరాల్గా అట్లుంది. అండ్ 800 రూపీస్కి ఇది దొరకడమే ఎక్కువ. ఎందుకనంటే ఈ ఏరియాలో డోనాపాల్ అంటే పంజిమ్ నుంచి ఒక 4 kilometers దూరంలో ఉంటుంది. ఇది చాలా కాస్ట్లీ ఏరియా అనమాట. ఇది 800 చాలా అంటే చాలా చీప్. ఇక్కడ మినిమం 2000 ఉంటుంది ఇక్కడ. సో నేను ఇక్కడ బుక్ చేసుకుంది జస్ట్ 1 nightకి మాత్రమే. అండ్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మడ్గావ్ వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి హార్వెలం వాటర్ ఫాల్. సో అది మడ్గావ్ నుంచి మళ్ళీ ఒక 34 kilometers ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అయినా కూడా 38-40 kilometers ఉంటుంది. సో అండ్ ఇక్కడనే స్టే చేద్దాం అనుకున్నాము, జస్ట్ ఇంకో 2 days మాత్రమే, ఎందుకంటే బడ్జెట్ మనకు తక్కువ అవుతుంది కాబట్టి. అండ్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ బుకింగ్స్ ఏం లేవు. ఈ రోజుకి రేపు ఎల్లుండి అన్ని మొత్తం బుకింగ్స్ అయిపోయినాయి కాబట్టి. సో మనకి మడ్గావ్లో వేరే స్టే బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ మడ్గావ్ 38 kilometers ఉంది. ఈటీఏ టైం వచ్చేసి 52 minutes చూపిస్తుంది. బండి వార్మప్ చేసి పెడదాం. స్టాండ్లు ఉంటాయి, స్టార్ట్ కదా, దీంతో పెద్దదాం అక్కడ. సో ఇదే హోటల్ కాదు, సర్వీస్ అపార్ట్మెంట్. ఇది కనిపిస్తుంది కదా, మొత్తం ఇదంతా ఇండ్లే ఉంటాయి ఇక్కడ, హోటల్స్ ఏమి ఉండవు. ఇల్లులు, విల్లాస్ అవే. ఇంకా హ్యూమిడ్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది హ్యూమిడిటీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మనం, బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. గోవాలో వన్ ఆఫ్ ద పీస్ఫుల్ అండ్ క్లీన్ అండ్ కొంచెం కాదు, మంచి రిచ్ ఏరియా అనేది. అక్కడ స్టే బాగుండే, కాకపోతే నేను ఎక్స్టెండ్ చేద్దామన్నా కూడా అక్కడ అవైలబుల్గా లేకుండా అనమాట. నేనేమనుకున్నా అంటే ఒక రోజు ఉండి తర్వాత మంచిగా ఉంటే ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా. కానీ ఒకవేళ నేను ఎక్స్టెండ్ చేసినా కూడా ఏమవుతుండేనంటే సిగ్నల్ లేవు ఫోన్లో. బాబా ఏం ఉడక వస్తుంది. నేను జాకెట్ వేసుకొని 10 నిమిషాలు కూడా కాలేదు, కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఉడక వస్తుంది. నేను ఇంకా ఎక్కువ కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది అనుకున్న వెదర్, కానీ చుక్కలు చూపించేటట్టు ఉంది మొత్తం. ఇప్పుడు ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 10:30 దాటిపోయింది. రోడ్లు అయితే చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా. కానీ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ 100 metersకి ఒక పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈడొకతను పోలీసు, మళ్ళీ ఈడ కూడా. ఇది గోవా యూనివర్సిటీ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, గోవా యూనివర్సిటీ. ఈడొక పోలీసు, ఈడొక పోలీస్. ఎంతమంది ఎందుకున్నారేమో తెలియదు. నిన్న రాత్రి నేను వచ్చినప్పుడైతే ఇంకెక్కువ ఉండే, ప్రతి ఒక్కరి చేతిలో అయితే గన్లు ఉండే. నా రైట్ సైడ్లో అయితే బీచ్ ఉంది, ఈ చెట్ల వల్ల కవర్ అయిపోయింది మొత్తం. ఆగి చూస్తే కనిపిస్తుంది, అది కూడా కొంచెం. అప్పటి నుంచి రెస్టారెంట్ గురించి దేవులాడుతున్నా, ఒక్క దగ్గర దొరకట్లే. అసలు తీసుకొచ్చి నన్ను అడవిలో పడేసింది నన్ను మ్యాప్. నిన్న నుంచి ఎందుకో పగబట్టినట్టుంది మ్యాప్ నా పైన. ఒక దగ్గర తీసుకుపోయా అంటే మొత్తం చుట్టంతా దింపి ఇంకొక దగ్గర తీసుకుపోతుంది. ఈ ఏరియాలో అయితే మంచి హోటల్స్ ఉన్నాయి, అంటే స్టార్ హోటల్స్. ఓ షెట్, మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఓకే, వీడి నుంచి చూపిస్తాం ఎక్కువ కొంచెం, ఎందుకంటే బైక్ పోతుంది అని అనుకుంటున్నా. అయ్యయ్యో, ఇక కనిపిస్తుంది కదా, ఇది ఏ బీచ్ ఇది? ఈయన అడుగుదామా? అక్కడ బిజీగా ఉన్నాడు అలా గర్ల్ ఫ్రెండ్ కాదు, వైఫ్ అనుకుంటా. భయ్యా कौन सी बीच है ये? कौन सी बीच है? सिरदाव. हाँ, థ్యాంక్ యూ. సిర్దాం అంట, ఎవ్వరు లేరు బీచ్లో. అవి కిतना किलोमीटर जाना?
25. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న హోటల్ ఉండే అక్కడ ఆగిన. అండ్ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఆంటీ ఏ గోవన్ కా బ్రేక్ఫాస్టేనా? సో ఇది గోవాలో స్పెషల్ అంట, రస్ ఆమ్లెట్. ఇక్కడ పావు కనిపిస్తుంది కదా, పావుని ఇట్లా తీసుకొని తర్వాత కొంచెం కొంచెం ఆమ్లెట్ తీసుకొని ఇట్లుంది కదా ఇది, దీనిపైన పావు పెట్టి దీన్ని ఇట్లా ముంచి సో గుడ్, చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇంకొక మన దగ్గర దొరికినట్టు ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ దొరుకుతాయి కానీ కొన్ని ప్లేస్లలో మాత్రమే. కానీ మన దగ్గర ఉన్న టేస్ట్ బయట వేరే స్టేట్లలో ఉండదు. సో అందుకే వాళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ అండ్ అది తింటేనే బెస్ట్. అది నా సజెషన్. नाम क्या है आपका? पप्पू. बहुत अच्छा नाम है, बहुत अच्छा नाम है. हाँ हाँ. कब जा रहे कोलकाता? हाँ नहीं नहीं, तुम गांव को कब जा रहे? हाँ हाँ ఓకే. సో మనకీడ ఒక క్యూట్ లిటిల్ బాయ్, ఒక సబ్స్క్రైబర్ అనమాట, ఇప్పుడు నుంచి సబ్స్క్రైబర్ కలిసిండా. నేను దీంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసిన. రైట్ బాయ్. దీంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసిన. చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎట్లుంటుందో అనుకున్నా రస్ ఆమ్లెట్, కానీ చాలా బాగుండే. ఇంకేమేమి ఉంటాయి అంటే ఇంకో మిర్చి పావ్, ఎగ్ పావ్, ఏమేమో ఉన్నాయా మొత్తం రకరకాలు. ఇవన్నీ పేర్లు ఎప్పుడు వినలే నేను. సో ఇంకా హోటల్కి 10 కిలోమీటర్స్ ఉంది. మీదికెళ్ళి ట్రాఫిక్ ఒకటి, లోపల జాకెట్ లోపల ఎట్లా ఉడక వస్తుందని అంటే నీళ్ళు గారిపోతున్నాయి. ఈ హాట్ వెదర్లో హార్వేలంకి పోయి ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తానో ఏమో, బట్ చేస్తా మీకోసం. మన డెస్టినేషన్ దగ్గరలోకి వచ్చేసినాం. 170 మీటర్స్ చూపిస్తుంది. ఆల్ సీజన్స్ గెస్ట్ హౌస్, ఇదే మన స్టే ఈరోజు. ఆల్రైట్ గైస్, సో జస్ట్ ఇప్పుడే హోటల్ లోపలికి వచ్చేసినాం. హోటల్ కాదు, గెస్ట్ హౌస్. హోటల్ అని నేను చెప్పి చాలా అలవాటు అయిపోయింది. అండ్ లగేజ్ మొత్తం ఇక్కడ పడేసిన. అండ్ జస్ట్ లగేజ్ పెట్టడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చిన. అండ్ ఇప్పుడు ఎట్లా సాయంత్రం వరకు మనం బయటనే ఉంటాం. అండ్ ఇప్పుడు మనం హార్వేలం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. చలో హార్వేలం. ఇక్కడ నుంచి 46 కిలోమీటర్స్. 46 కిలోమీటర్స్. ఈటీఏ టైం వచ్చేసి 1:10 చూపిస్తుంది. రైట్ నా టైం వచ్చేసి 12:36 అవుతుంది. నేనున్న స్టే దగ్గర నుంచి కోల్వా బీచ్ అయితే చాలా దగ్గర, హార్డ్లీ 6 కిలోమీటర్స్ అంతే, 6 to 8. సో అది రేపు చూసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ హార్వేలం చూద్దాం. గోవాలో ఎక్కడ అంటే ఎక్కడ చూడు లిక్కర్ షాప్లే ఉంటాయి. లిక్కర్ షాప్స్, మళ్ళీ ఇంకా టాటూ షాప్లు అయితే ఇంకా బొచ్చాడు. లిక్కర్, టాటూ, మళ్ళీ ఇంకా కాజు, ఈ 3 ఫేమస్ గోవాలో. నా ఎనర్జీ లెవెల్ చాలా డౌన్ ఉండే. డౌన్ అంటే మరీ అంత డౌన్ లేకుండే, బట్ అంత హైపర్ యాక్టివ్ ఏం లేకుండే. ఎందుకనంటే పొద్దున 3 గంటలకు లేచి రైడ్ చేసిన కాబట్టి, అండ్ అట్లనే కొంచెం నిద్ర వచ్చింది కాబట్టి, అందుకే కొంచెం మూడి ఉండే. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది నిద్ర. మస్తు అంటే మస్తు యాక్టివ్లు ఉన్నాయి ఇప్పుడు. ఒకవేళ గోవాకు వస్తే మాత్రము రైనీ సీజన్లో రావాలి. మస్తు అంటే మస్తు ఉంటుంది. స్ట్రీట్స్ కూడా చూస్తేందుకు బాగుంటుంది. ప్లస్ ఇంకా ఎక్కువ బీచ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండకపోయినా కూడా, బట్ వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక సమ్మర్లో వస్తే మాత్రం వచ్చేటప్పుడు ఒక కలర్ ఉంటాం, ఇంటికి పోయేటప్పుడు ఒక కలర్ అవుతాం. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా ఎంత 950 మీటర్స్ ఉంది. 950 మీటర్స్ ఇంట్లో చూపిస్తుంది. ఆడ వెనకాల ఇందాక ఒక దగ్గర బోర్డు చూసిన హార్వేలం 2 కిలోమీటర్స్ అంటుంది. మరి ఈడేంది 950 అంటుంది.
ఓ షెట్ 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 ఆడ లెఫ్ట్ తీసుకోవాలి, మర్చిపోయాను. ఔచ్. ఈ లెఫ్ట్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, రుద్రేశ్వర టెంపుల్ రైట్, హార్వేలం వాటర్ ఫాల్ లెఫ్ట్. అట్లా వెళ్ళి వస్తే మీకు లెఫ్ట్. నేను ఆడ రాంగ్ రైట్ కొంచెం ముందుకు వెళ్ళినా కాబట్టి నేను రైట్ అన్నా. ఇంకా జస్ట్ 350 మీటర్స్ మాత్రమే ఉంది. నేను అడుగుదాం పోరండి. బ్రో, వేర్ इज हार्वेलम वाटरफॉल्स? हाँ, गाड़ी यहाँ पे पार करना. कैसे जाना? पैदल? ऐसे जाना? నిశ్చయేనా? ఓకే. సో ఇక్కడ బండి పెట్టేసి మాకు ఇట్లా కింద నడుచుకుంటూ పోవాలంట. ఇక్కడ పార్క్ చేద్దాం బండి. రైట్ గాయ్స్, సో ఇక్కడ బండి పార్క్ చేసేసి ఇట్లా ట్రెక్ చేసుకుంటూ పోవాలన్నమాట కిందకి. వాటర్ సౌండ్ వినిపిస్తుందిగా. ఓ, చాలామంది ఉన్నారు కింద, ఎవరు లేదనుకున్నాను నేను అసలు. అండ్ ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది. షాప్ దగ్గర అంటే చిన్న షాప్, కిరాణం షాప్, టీ, కాఫీ, మ్యాగీ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. వావ్, కిరాక్ కిరాక్ సూపర్ ఉంది. ఇక్కడ నుంచే మస్తు అనిపిస్తుంది. ఇలా స్టెప్స్ దిగుతుంటే కాళ్ళు వీపుతున్నాయి. ఇంతసేపు బండి పైన కూర్చున్నా కదా, ఇవి ఈజీగా ఎన్ని స్టెప్స్ ఉంటాయి అంటే ఈజీగా 50 ఉంటాయి. నేను దిగినంత వరకు. ఇంకా కిందికి పోతూనే ఉన్నాను నేను. వెనకాల మాత్రం మొత్తం మంది ఉంది. ఇక కనిపిస్తుంది. ఈ కూరలు అందరూ ఎడికెళ్ళి వచ్చారేమో కానీ మొత్తం అంచలు చేస్తారు. ఇక్కడ వీడి నుంచి వ్యూ చూపిస్తామండి, సూపర్ ఉంది. ఓకే, సో ఇక్కడనే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మినిట్స్ ఏమో ఉండే. కొన్ని పిక్చర్స్ దిగిన. అండ్ ఆ పిక్చర్స్ అన్నీ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తా. అండ్ పైన స్క్రీన్ పైన కూడా ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి. మొత్తం 50 అనుకున్నాను నేను. 50కి ఎక్కువనే ఉన్నాయి. అప్పుడప్పుడు కాలు గుంజుతాయి. ఇట్లా కూర్చోవాలి ఇగో దీనిపైన. ఇట్లాంటివి 2-3 ఉన్నాయి. కాలు గుంజితే ఆడ పక్క కూర్చొని మళ్ళీ రెస్ట్ తీసుకొని వేసి పైకి ఎక్కాలి. మంచి కాన్సెప్ట్తోనే ఆలోచించే ఇక్కడ చిన్న షాప్ లాంటివి పెట్టుకున్నాను. ఎందుకంటే కిందికి పోయి పైకి వచ్చిన తర్వాత అలసిపోతారు కదా, మన తింటారు కదా, అందుకే షాప్ పెట్టుకుని కొన్ని వాటర్ తాగి బయలుదేరాం ఇక్కడ నుంచి. చూడండి, చిన్న పిల్లి కళ్ళు కూడా తెరవలే అనుకుంటుంది. లైన్స్ కూడా వచ్చింది దాదా. You want that? You don't want? वो छोटा वाला दिखाओ ना, छोटा वाला. सी अम्मा బాయ్ బాయ్ మాడు బాయ్ మాడు బ్లాగ్ చేస్తావా? బాయ్ 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 మాడు. హాయ్ అను హాయ్ అను హాయ్ అను మామ హాయ్ అను హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాయ్ కాదు. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా జస్ట్ ఇప్పుడే మనకి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్లీ సబ్స్క్రైబర్స్ కలిసారు. ఇప్పటి నుంచి కొత్త సబ్స్క్రైబర్స్ అనమాట వీళ్ళు. మీ పేరు? భారతి. ఓకే, నైస్ మీటింగ్ యూ. వీళ్ళంతా ఒక టీం అనమాట. అనిపిస్తుంది కదా. ఓకే బాయ్. చలో వెళ్దాం ఇంకా. సో సక్సెస్ఫుల్గా హార్వేలం వాటర్ ఫాల్ చూద్దాం అని అనుకుని చూసేసినాం. అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మన హోటల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా లంచ్ కూడా చేయలేదు. టైం వచ్చేసి 3 అవుతుంది. సో ఫస్ట్ లంచ్ కూడా చేయాలి.
హోటల్కి వెళ్ళిన తర్వాతనే చేస్తాను. ఇంకా ఈరోజుకి ఎక్స్ప్లోరింగ్ ఇంకా ఇంతే. సో ఇప్పుడు హోటల్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ నిన్నటి వీడియో ఎడిటింగ్ చేయాలి, ఈరోజు వీడియో చేయాలి. 2 వీడియోలు ఉన్నాయి ఇప్పుడు. మోస్ట్లీ ట్రై చేద్దాం 2 కంప్లీట్ చేస్తే అందుకు నైట్ వరకు. అండ్ రేపు ఇంకొక కొత్త డెస్టినేషన్, కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి రేపు.